ఎస్ఎస్ రాజమౌళి అంటేనే ఒక బ్రాండ్ అని మనందరికీ తెలిసిందే. తన మేకింగ్ టేకింగ్ తో తెలుగు సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన జక్కన్న తన సుదీర్ఘ కెరియర్లో ఒక్క అపజయం కూడా ఎరగని దర్శకుడు. ప్రస్తుతం ఆయన సూపర్ స్టార్ మహేష్ బాబుతో వారణాసి చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇలాంటి క్రమంలో మహానటితో సౌత్ ప్రేక్షకులను ఫిదా చేసి కల్కి 2898 ఏడీతో ఇండియన్ సినిమాను గ్లోబల్ వేదికపై నిలబెట్టిన దర్శకుడు నాగ్ అశ్విన్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మరి ఈ క్రేజీ దర్శకుడికి రాజమౌళి ఒక ఊహించని సర్ప్రైజ్ ఇచ్చారంటే టాలీవుడ్ మొత్తం షాక్ అవుతోంది. ప్రస్తుతం టాలీవుడ్ ప్రేక్షకుల్లో అత్యంత ఆసక్తిని రేకెత్తిస్తున్న చిత్రాల్లో సింగ్ గీతం ఒకటి. లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వస్తోంది ఈ చిత్రం. దాదాపు 10 ఏళ్ల విరామం తర్వాత ఆయన ఈ మెగా ఫోన్ పట్టిన సినిమా కావడంతో దానిపై భారీ అంచనాలున్నాయి. ఇదొక ప్రత్యేకమైన మ్యూజికల్ ఫ్యాంటసీ మూవీ అని, సంభాషణల కంటే సంగీతానికే ఇందులో ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని సమాచారం. ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తూ ఉండడం మరో ప్రధాన ఆకర్షణ. సంగీతమే కథకు ప్రధాన బలం కావడంతో ఈ ఆల్బమ్ కోసం సంగీత ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్లపై నాగ్ అశ్విన్ నిర్మిస్తూ ఉండగా జూన్ 12న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. సింగ్ గీతం సినిమా విడుదల తేదీ దగ్గర పడుతూ ఉండడంతో ప్రమోషన్లు జోరందుకున్నాయి. ఈ క్రమంలోనే టికెట్ బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి. సాధారణంగా పెద్ద సినిమాల టికెట్ బుకింగ్స్ ప్రారంభమైనప్పుడు ప్రముఖులు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు చెప్తూ ఉంటారు. కానీ జక్కన్న శైలే వేరు. ఆయన అందరికంటే భిన్నంగా స్పందించారు. ఈ విషయం తెలియని నాగ్ అశ్విన్ మరియు దేవిశ్రీ ప్రసాద్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రాజమౌళితో వీడియో కాల్ మాట్లాడారు. బుకింగ్స్ ప్రారంభమయ్యాయని చెప్పడానికి నాగ్ అశ్విన్ సిద్ధమవుతూ ఉండగా జక్కన్న తన మొబైల్ స్క్రీన్ లో ఇప్పటికే తాను బుక్ చేసిన టికెట్లను చూపించి షాక్ ఇచ్చారు. ఆల్రెడీ బుక్ చేశా అని జక్కన్న చెప్పగానే నాగ్ అశ్విన్ మరియు డిఎస్పీ ఒక్క క్షణం ఆశ్చర్యపోయారు. ఈ మధురమైన సర్ప్రైజ్ క్షణాలు సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అయ్యాయి. ఈ సర్ప్రైజ్ వెనుక ఒక ప్రత్యేకమైన భావోద్వేగం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. సింగీతం శ్రీనివాసరావు గారు భారతీయ సినీ చరిత్రలో అత్యంత సృజనాత్మక దర్శకుల్లో ఒకరు. పుష్పక విమానం, ఆదిత్య, 369 వంటి క్లాసిక్ సినిమాలతో ఆయన ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచారు. అలాంటి లెజెండరీ దర్శకుడు 94 ఏళ్ల వయసులో మళ్లీ కొత్త ప్రయోగాత్మక సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడం నిజంగా గర్వించదగ్గ విషయం. అందుకే ఆయనపై ఉన్న గౌరవంతోనే రాజమౌళి స్వయంగా ముందుకొచ్చి తన మద్దతును ఇలా చాటుకున్నారని తెలుస్తోంది. మొత్తానికి సింగ్ గీతం చిత్రం ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభూతిని అందించడానికి సిద్ధమవుతోంది. దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు గారి విజన్ మరియు రాజమౌళి వంటి దిగ్గజ దర్శకుల మద్దతు ఈ సినిమాకు మరింత బలాన్ని చేకూర్చాయి.